అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి బర్కాతుహు. అబ్దుల్లా, ఈ పశువును చూడు. అల్లాహ్ ఎంత అద్భుతంగా సృష్టించాడో. ఇది గడ్డి తింటుంది, కాని మనకు ఇచ్చే పాలు తెల్లగా పవిత్రంగా ఉంటాయి. ఎలా సాధ్యమవుతుందిది? సుభానల్లా. ఉమర్, ఈ ప్రశ్నకు సమాధానం ఖురాన్లో ఉంది. అల్లా ఇలా చెబుతున్నాడు, మీకు పశువులలో ఒక సూచన ఉంది. వాటి కడుపు నుండి, మలమూత్రాల మధ్య నుండి శుద్ధమైన పాలు మీకు తాగిస్తాము. అవి త్రాగేవారికి రుచికరంగా ఉంటాయి. చూడు ఉమర్, మలము మరియు రక్తం మధ్య నుండి అల్లా మనకు శుద్ధమైన తెల్లని పాలను ఉత్పత్తి చేస్తున్నాడు. ఇది ఆయన శక్తి, ఆయన కరుణకు సాక్ష్యం. అల్లాహు అక్బర్. అంటే ఈ పాలు కేవలం ఆహారం కాదు కదా అబ్దుల్లా? ఖచ్చితంగా ఉమర్. అల్లా మన శరీరానికి అవసరమైన పోషకాలను ఒక సాదాసీదా జంతువులో దాచిపెట్టి ఇచ్చాడు. దీని ద్వారా మనకు బలం వస్తుంది, మన హృదయం శాంతిస్తుంది, మరియు మనం కృతజ్ఞతతో అల్హమ్దులిల్లా అనగలుగుతాం. అబ్దుల్లా, నిజంగా నేను ఇప్పటివరకు పాలను కేవలం ఆహారమని మాత్రమే భావించేవాణ్ణి. కాని ఇప్పుడు తెలిసింది, ఇది అల్లాహ్ ఉన్నాడు అనే సూచన. సరైన మాట ఉమర్. ప్రతి పాలచుక్కలో అల్లా యొక్క కరుణ దాగి ఉంది. ఆయన నీటిని ఆకాశం నుండి వర్షం ద్వారా పంపుతాడు. ఆ నీరు గడ్డి పెంచుతుంది. ఆ గడ్డిని పశువు తింటుంది, మరియు ఆ పశువులోంచి మనకు పాలు వస్తాయి. ఈ క్రమం మొత్తం అల్లా ఉన్నాడు అనే సంకేతం. ప్రతిరోజు కొత్త ఆలోచనతో మళ్ళీ కలుద్దాం. మా ప్రయాణంలో మీరు భాగమవ్వాలంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మా శక్తి.